హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సురేంద్ర. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం ఈ వీడియోలో 5 స్టార్ హోటల్ స్టాఫ్ ఉండే ఫెసిలిటీస్ ఏంటో చూసొద్దాం పదండి. ఇదేనండి మా హోటల్ అకామిడేషన్. దీని పేరు వన్ అండ్ ఓన్లీ రాయల్ మిరాజ్. 24/7 సెక్యూరిటీ అండ్ సీసీ కెమెరాస్ చెకింగ్లో మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇప్పుడు మనం చూస్తుంది స్టాఫ్ క్యాఫెటేరియా. ఫుడ్ వచ్చి కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, టీ, కాఫీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అవి కూడా సర్టన్ టైమింగ్స్లో మాత్రమే ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 6 to 9 అండ్ లంచ్ వచ్చేసి 11:30 to 2:30. డిన్నర్ వచ్చేసి 6కి స్టార్ట్ అయ్యి 9 క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం టీవీ రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. కుర్చీలు, ఏసీ, టీవీ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రీగా ఉన్న వాళ్ళు ఫోన్ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ మనం జిమ్లోకి అయితే ఎంటర్ అవుదాం. దీనికోసం సెక్యూరిటీ నుంచి కీ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఓపెన్లోనే ఉంది. లోన్ ఎక్విప్మెంట్ చూసొద్దాం పదండి. లేడీస్కి స్పెషల్గా, మెన్స్కి స్పెషల్గా టైమింగ్స్ అయితే ఉంటాయి. కోఆర్డినేషన్ బట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. క్లీనింగ్ టైం కూడా స్పెషల్గా ఉంటాయి. ఇదైతే లాండ్రీ. ఎవ్రీ వీక్ 6 days అయితే ఓపెన్లో ఉంటుంది. ఎవ్రీ బ్లాక్కి ఈచ్ డే ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఫుడ్ ట్రక్ ఎవ్రీడే ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 6 to 9 ఫ్రీ ఫుడ్ ఉంటుంది. కావాల్సిన వాళ్ళు తినచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది గార్డెన్ ఏరియా. మా అకామిడేషన్లో మొత్తం 8 blocks అయితే ఉంటాయి. ఎవ్రీ బ్లాక్కి 40 rooms అయితే ఉంటాయి. అందులో మళ్ళీ 4 sharing rooms ఉంటాయి, డబుల్ షేరింగ్ రూమ్స్ అయితే ఉంటాయి. సీనియర్స్కి డబుల్ షేరింగ్ ఎలా కట్ చేస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే 4 sharing ఇస్తారు. 2 years తర్వాత అయితే డబుల్ షేరింగ్కి చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది క్లబ్ హౌస్ ఫ్రంట్ ఏరియా. సాయంత్రం వచ్చి నైస్గా చిల్ అవ్వడానికి మనకి స్పేస్ ఇది. మూవింగ్ నైట్స్, బార్బిక్యూ నైట్స్ అయితే ఇక్కడ నెలకు ఒకసారి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా గార్డెన్ ఏరియా. సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి గట్ట అయితే చాలా. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ లోపల ఎలా ఉంటుందో చూసొద్దాం పదండి ఒకసారి. మా అకామిడేషన్లో అయితే ఈ మధ్యన విజిటర్స్ ఎలవేషన్ ఇచ్చారు. మార్నింగ్ 9 to నైట్ 10 వరకు అయితే విజిటర్స్ రావచ్చు. అది కూడా ఎమిరేట్స్ ఐడి సబ్మిట్ చేసి సెక్యూరిటీకి రావాలి. మా అకామిడేషన్లో వచ్చేసి ఓపెన్ ఏరియా అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇదే రీఛార్జ్ మిషన్ కొత్తగా పెట్టారు. ఎవ్రీడే నైట్ బయటకు వెళ్ళి రీఛార్జ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుందని. ఇది హ్యాండ్ ఫుట్బాల్. ఇదైతే మన అందరికీ తెలిసిందే. 8 ball పూల్. ఖాళీగా ఉన్నప్పుడు సెక్యూరిటీ దగ్గర నుంచి స్టిక్లు తెచ్చుకుని మేమైతే ప్లే అవ్వచ్చు. ఇవన్నీ టేబుల్ పేరు తెలిసిందే కదా, టేబుల్ టెన్నిస్. కావాల్సిన వాళ్ళు ఆడుకోవచ్చు, తెలిసిన వాళ్ళు మాత్రమే. ఇదైతే ఇంకొక టీవీ రూమ్. ఇది టీవీ రూమ్ మాత్రమే కాదు, ఇంకో రకంగా లైబ్రరీ కూడా. ఇదే క్లబ్ హౌస్ ఫ్రంట్ వ్యూ. మూవీ డే నైట్ మూవీ ప్లే చేసే స్క్రీన్ ఇది. సో నెక్స్ట్ స్టెప్ మనం గ్రౌండ్లోకి వెళ్ళొద్దాం పదండి. ఇదే మనం చూస్తుంది బాస్కెట్బాల్ కోర్ట్. ఎవ్రీ మంత్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి అయితే టోర్నమెంట్, ఏదో ఒక టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఒక నెల బాస్కెట్బాల్ అని, వాలీబాల్ అని, షటిల్ అని, ఫుట్బాల్ టోర్నమెంట్ మొన్న అయింది. ఇంకా ఫైనల్ జరగాల్సింది. ఇదైతే ఓపెన్ జిమ్. ఇండోర్ చేసి అవుట్డోర్ ఓపెన్ జిమ్ చేయాలనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తున్న షటిల్ అండ్ అక్కడే ఉంది వాలీబాల్ అండ్ ఫుట్బాల్ కోర్ట్ ఆల్సో. ఇవే మా అకామిడేషన్లో ఉండే వాష్రూమ్స్. చాలా క్లీన్గా ఉంటాయి. దీనికోసం స్పెషల్గా స్టాఫ్ కూడా అయితే పనిచేస్తారు. ఇప్పుడు మనం చూస్తుంది మా బ్లాక్ యొక్క కారిడార్ ఇది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మా ఫ్రెండ్ ఒకటి అడిగాడు నన్ను ఒకసారి, అరే మామ మీకు డేటా ఎలాగరాని. మాకైతే ఫ్రీ వైఫై అవైలబుల్గా ఉంటుంది. ఎవ్రీ పర్సన్ 2 mobiles అయితే వైఫై యూజ్ చేసుకోవచ్చు. అది కూడా సెక్యూర్లో ఉంటుంది. మరి ఇదండి మా అకామిడేషన్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఒక సబ్స్క్రైబ్ కొట్టండి.